ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే సమాన వేతనం నా పేరు ఎం గోపాల్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము సమగ్ర శిక్షలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాం. మాకు ఇప్పటి వరకు కూడా చాలని జీతాలతో మేము ఉద్యోగ ధర్మంని నిర్వర్తిస్తున్నాం. మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వికలాంగుల విద్యార్థులకు మరియు బడిబేట పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నాం సార్. మాకు గత ప్రభుత్వాలు కూడా న్యాయం చేస్తాము, మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరసన తెలిపే సమయంలో మీకు న్యాయం చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామని మా యొక్క సభాస్థలికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి సంవత్సర కాలం దాటినప్పటికీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ అంతవరకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఎన్నో వినతులను ఇవ్వడం జరిగింది, సార్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము గత 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్లస్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మేము సమ్మెలోకి వెళ్తాము, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము, మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరలేదు కాబట్టి అని చెప్పేసి తెలియజేశాము. అయితే ఇప్పటి వరకు కూడా మాకు అధికారుల నుంచి కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించడం జరగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు రిలే నిరసన దీక్షలను కొనసాగిస్తాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాని పక్షంలో మేము సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమంటే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, అంతవరకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి, పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలి, అలాగే వొకేషనల్ టీచర్గా వాళ్ళని పరిగణించాలి అని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఆరోగ్య బీమా ప్లస్ ప్రమాద బీమా మాకు నయా పైసా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి రావడం లేదు. కాబట్టి ఈ యొక్క న్యాయమైన డిమాండ్లను తక్షణమే పెద్ద మనసు చేసుకొని విద్యాశాఖ మంత్రి అయినటువంటి ప్లస్ అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ యొక్క సభ దీక్ష వేదిక నుంచి వేడుకుంటున్నాం సార్. జై సమగ్ర శిక్ష, జై సమగ్ర శిక్ష.